మనను ప్రేమించి మన బ్రతుకుల్లో మనకు అనుగ్రహించిన తన మహాప్రేమను బట్టి తన మహాకృపను బట్టి తండ్రి అయిన దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తులు సమర్పిస్తూ నేటి పరిశుద్ధ ప్రభు దినమున ఆరాధనకు చేరి కూడి వచ్చినటువంటి ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా క్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో ప్రత్యేకమైన వందనాలు శుభాలు. అలాగనే అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తుంటున్నాను. రైట్, మరి 2026 సంవత్సరం యొక్క మొదటి ప్రభు దినమున మనము సంఘముగా రాజ్యముగా చేరి ఉన్నాం. అలాంటి శ్రేష్టమైనటువంటి గొప్ప అవకాశాన్ని మనకు అందించినటువంటి తండ్రి అయిన దేవునికి కుమారుడైన క్రీస్తు చేసినందు యుగ యుగములు తరతరములకు సదాకాలం మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఈ సమయంలో మనందరం కలిసి కూడా సంఘముగా రాజ్యము చేరిన మనం దేవునికి గణనామానికి మహిమకరంగా కీర్తనలు ఆలపించి ఉన్నాం. మరి ఈ సమయంలో మనందరం పరిశుద్ధ గ్రంథం నుండి విలువైన శ్రేష్టమైన మాటలు మనం ఆలోచన చేయబోతూ ఉన్నాం. ఈ దిన మనం ఆలోచన చేసే సంగతి ఏంటంటే, మన జీవితంలో మన బ్రతుకుల్లో నూతనమైనవి ఏంటి అనే విషయాన్ని మనం ఆలోచన చేసి చూస్తే, ఎవరైతే ఈ భూమి మీద తన సంకల్పంలో తన ఉద్దేశంలో ప్రజలుగా ఉన్నారని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడో వారందరి నిమిత్తమై నేనొక నూతనమైన క్రియను చేయుచున్నాను అన్నాడు. ఆ నూతనమైన క్రియ ఎవరి కోసం అయ్యా అంటే, ఎవరికి? కేవలం మానవుడి కోసమే. ఎందుకంటే మనం మాత్రమే తన స్వరూపంలో, మనం మాత్రమే తన కోరికలో ఉన్నటువంటి కారణం చేత దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఒక నూతనమైన క్రియ చేయుచున్నాను. ఒకసారి కీర్తన గ్రంథము 43వ కీర్తన 19వ వచన భాగాన్ని మనం ఈ సమయంలో ఆలోచించే గ్రంథము నుండి, కీర్తన గ్రంథము 43వ కీర్తన 19వ వచన భాగాన్ని గ్రంథం నుంచి మనం గమనించినట్లయితే గ్రంథములో ఉన్న మాటలు ఈ రీతిగా మనతో మాట్లాడుతూ ఉన్నాయి. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 19వ వచన భాగాన్ని చదవబోతున్నామని మీ సమయంలో. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 19వ వచన భాగాన్ని 43:19. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా అన్నాడు. అంటే 2026 సంవత్సరం అనేటువంటి గొప్ప దయాకిరణాన్ని దయచేసి ఆయన మన కొరకు గొప్ప క్రియ, అదే అన్నాడు, నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలిచింది, దాని గురించి మీరు ఆలోచన చేయరా అన్నాడు. ఏం మొలిచింది చెప్పండి? 2026 సంవత్సరం అయినటువంటి దేవుని దయ, దేవుని కృప, ఏమండి, దేవుని ఉద్దేశాలన్నీ కూడా ఇప్పుడే మొలిచాయి. అంటే పాత దినాలలో పాత ఉద్దేశాలతో మానవుని యొక్క మనం కూడా ఏ రీతిన వెళ్ళిందో అనేటువంటి విషయంలో ఎవరికో ఆలోచన చేయండి. కానీ మనము గడిచినటువంటి సంవత్సర కాలంలో దేవునికి చిత్తానికి భిన్నంగా అనుకూలంగా ఎలాగ నడిచామనేటువంటిది మన వ్యక్తిగత ప్రశ్న అయితే, అలాంటి వాటి ఒక్కసారి విమర్శించుకోవడానికి దేవుడు మన పట్ల తన ప్రేమని, మన పట్ల తన దయను, మన పట్ల తన కృపను ఏం చేసిందంటే ఇప్పుడే మొలిచింది. ఏంటది? 2026 సంవత్సరం అయినటువంటి మొదటి దినాల్లో మనం ఉన్నాం. ఇవాళ 4వ రోజు కాబట్టి అది మొలిచింది. కానీ అలా 2026 సంవత్సరం అనేది మన మధ్యకి వచ్చింది అని అంటే అది మన గొప్పతనం వల్ల కాదు, దేవుడు మనకు అనుగ్రహించేటువంటి ఉచితమైన తన కృప, తన దయ, అది ఇప్పుడు మొలిచింది. దాని గురించి మీరు ఆలోచన చేయరా? ఎంతసేపటికి వచ్చిందని చెప్పి అడావుడి చేసి, ఏమండి, హద్దులు దాటి, ఏమండి, డ్యాన్సులు వేసి చిందులేసి ఇంకోటి చేయడానికి దాని గురించి ఆలోచన చేయాలంటే చేయాలి ఖచ్చితంగా. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మలిచింది, దాని గురించి ఆలోచన చేయాలంటే ఆలోచన చేయరు. నూతన సంవత్సరంలో ఏ వ్యక్తి కూడా నూతన సంవత్సరం కొరకు గడిచినటువంటి 4 నెలలుగా ఎదురు చూసాం. నూతన సంవత్సరం కావాలని మనం ఎదురు చూసాం. ఓకే, మనం ఆశించినట్టుగా, ఎందుకంటే దేవుడు మన హృదయవాంఛలు తీర్చే దేవుడు గనక అలాంటి నూతన సంవత్సరం దయగిట్టని మనకు అనుగ్రహించి దానిలో మనం ప్రవేశపెట్టారు, మనం చూడగలిగాం. దేవుని మహాకృపను బట్టి 2026 సంవత్సరం అనే క్యాలెండర్ని మనం చూడగలిగాం. ఇంట్లో పాత క్యాలెండర్కి ముసుగేసి కొత్త క్యాలెండర్ పెట్టాం. అయితే సజీవులుగా ఉన్న మనందరినీ కూడా దేవుని వాక్యాన్ని ప్రతిరోజు తీరా చదువుతారు అనేది నేను మిమ్మల్ని వేసే ప్రశ్న కాదు, ఎందుకంటే అది మీ ఇష్టం కనుక. కానీ ప్రతి మనిషికి కూడా ఖచ్చితంగా ప్రతిరోజు ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా క్యాలెండర్ని చూస్తాడు. ఆ క్యాలెండరు
నూతనమైన సంవత్సర క్యాలెండర్ వేసే ప్రెసిడెంట్ మీకు తెలుసా? నూతనమైన సంవత్సరం అనేటువంటి నూతనమైన క్యాలెండర్ మనకు వేసే ప్రెసిడెంట్ తెలుసా అంటే నేను మారొచ్చా. పాతానికి ముసుకేసావుగా, కొత్తగా నేను వచ్చా కదా. మరి మీ జీవితంలో మరి పేజీలు మారినట్టుగా, నెలలు మారినట్టుగా, వారాలు మారుతున్నట్టుగా మరి మీ జీవితం మారుతుందా? మీ జీవితం మారిందా అని ఆ క్యాలెండర్ అడిగే ప్రశ్నకు మన దగ్గర సమాధానం ఉందా? ఎవరో అడగనవసరంలా. నూతన సంవత్సరం క్యాలెండరే మనల్ని అడుగుద్ది. రోజు చూస్తున్నాంగా, పాతాన్ని వదిలిపెట్టావుగా, కొత్తలోకి వచ్చావు కదా, ఆ క్యాలెండరే మనల్ని అడిగితే మన దగ్గర ఖచ్చితమైన ప్రాపర్ ఆన్సర్ లేదు. వాస్తవానికి దేవుని ప్రియుడారు కాబట్టి యెహోవా మన కొరకు నూతనమైన క్రియ చేయుచున్నాడు. ఇది మొదలు. దాని గురించి మీరు ఆలోచించేయండి. యెహోవా దయ వలన మాత్రమే నేను 2026 సంవత్సరంలో అడుగు పెట్టాను. యెహోవా కృపచేతనే నేను ఇలాగ జీవించగలుగుతున్నాను. కాబట్టి ఆ దయకు, ఆ కృపకు అంటే అలాంటి దీర్ఘశాతానికి కారణమైనటువంటి తండ్రి అయిన దేవుని మహిమ కోసమే నేను భూమి మీద బ్రతకాలి, జీవించాలన్న గొప్ప కమిట్మెంట్ కలిగినటువంటి జీవితాలు కావాలని దేవుడు కోరుతున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, అంతే తప్ప నామకార్థంగా కాదు. అయినా సరే ఆయన మన పట్ల అనుదినము తన వాత్సల్యతను పుట్టిస్తున్నాడంట. వాత్సల్యత అంటే నేను మీకు చెప్పానే, ప్రేమ, దయ, కృప, కనుకరం అనేటువంటివి అనుదినము ఆయన మనసులో నుంచి పుడుతున్న ఎవరి కోసం? మన కోసమే, ఆకాశ పక్షుల కోసం కాదు. కాబట్టి ఒక్కసారి విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనం గ్రంథం నుంచి మనం గమనించినట్లయితే, విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనం భాగాన్ని మనం గమనించినట్లయితే చూడండి. 23వ వచనం భాగాన్ని, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఎవరి కోసం? అదే వాత్సల్యత అంటే ప్రేమ, దయ, కృప, కనికరము, అనురాగము, ఆప్యాయత అనేటువంటి మంచి లక్షణాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ పరే పదాలు నేను చెప్పుకొచ్చాను. అలాంటి వాత్సల్యత అనుదినము ఆయనకు మన పట్ల కలుగుతుంది అన్నాడు. మరి దేవుని నిమిత్తమే మన కలిగేటువంటి ఆలోచన ఏంటి? ఏముందిలే, అందరిలో ఒకరిని నేను, అందరి కోసం చేస్తున్నాడు, దానిలో నేనున్నాను అనుకోవడం అనేది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ వే. కాబట్టి దేవుడు నన్ను ప్రేమించాడు, దేవుడు నాకు జీవితాన్ని ఇచ్చాడు, దేవుడు నాకు సంవత్సరమైన దయగడిని తెచ్చిస్తాడు. నేను ఎట్లా దేవునికి మహిమకరంగా మార్చబడాలి, దేవునికి మహిమకరంగా ఎలాగా జీవించాలనేటువంటి ప్రశ్న ప్రతి వారి జీవితంలో, ప్రతి వారి యొక్క మనసుల్లో ఏం కావాలంటే ఉత్పన్నంలో కావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఒకవేళ దేవుడు నాకు ఈ సంవత్సరమైన దయగడిని తెచ్చిస్తాడు, అందరూ ఇచ్చారనుకుంటే నీ అంత నా అంత పిచ్చోడు వీరుడు ఎవడో లేడు వాస్తవం దేవుడు. కాబట్టి ఆయన ప్రతి అనుదినము కూడా తన మనసులో వాత్సల్యత కూడా మన కోసం. కాబట్టి అలాంటి వాత్సల్యత మన పట్ల కలుగుతుందంటే ఆయనకు మన పట్ల ఎలాంటి ఉన్నతమైన ఆలోచన ఉందో, ఎలాంటి ఘనమైనటువంటి నిర్ణయాలు మన పట్ల ఉన్నాయన్నది మనం ఎక్కడ కూడా తెలుసుకున్న వారిని భూమి మీద బ్రతుకుతున్నాం దేవుని. కాబట్టి ఈ లోకంలో జీవించే ప్రతి వ్యక్తి కూడా ఎదురు చూస్తాడు. ఎందుకంటే ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఏదో ఉద్ధరిస్తారంటే ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ ఈ భూమి మీద ప్రతి మానవునికి బలం, లోకంలో మానవుని బలం ఏంటి చెప్పండి? లోక సంబంధమైన బలం ఏంటి? దైవ సంబంధమైన బలం ఏంటి చెప్పండి? లోక సంబంధమైన బలం, దైవ సంబంధమైన బలం. లోక సంబంధమైన బలం ధనమైతే, దైవ సంబంధమైన బలం, దైవ సంబంధమైన బలం వాక్యం. దైవ సంబంధమైన బలం వాక్యం, లోక సంబంధమైన బలం ధనం. కాబట్టి ఈ లోకంలో ఎవరైతే లోకం కోసము, ఇంకోటి కోసము, ఇంకోటి కోసం చూస్తే వారికి దేవుడు ఏ బలం అనుగ్రహించడం. కాబట్టి యెహోవా కొరకు ఎదురు చూసేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు నూతనమైన బలాన్ని పొందుతారని వస్తామని జ్ఞాపకం చేస్తారు. ఒకసారి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం భాగం చదవబోతున్నామని ఈ సమయంలో. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచన భాగాన్ని గమనించినట్లయితే, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచన భాగాన్ని, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు అన్నాడు. కాబట్టి మనకు కూడా బలాలు ఉంటాయి. ఏ బలము? స్థాన బలము, డబ్బు బలము, అర్థ బలము, అంగ బలము, ఎన్నో రకాల బలాలు లోకంలో ఉండొచ్చు. కానీ ఏ బలాలు లోక సంబంధంగా నీకున్నా
ఆ బలాల యొక్క ఫలితం శూన్యమే కదా. కాబట్టి ఏ బలం గొప్పదంటే యెహోవా అనుగ్రహించేటువంటి బలం అనేది చాలా గొప్పది, చాలా ఉన్నతమైనది, చాలా ఘనమైనది. అది కూడా అర్థం కావట్లేదు. అర్థమవుతుందా? అర్థం అవ్వట్లేదు. దాని గురించి ఎగ్జాంపుల్ మీకు జ్ఞాపకం చేస్తా. బలము అనేటువంటి దానికి వచ్చరికి ఒక రోజున అంటే మంచి యుద్ధశూరుడు, మంచి రాజానుభావుడు పెట్టున్నారు గ్రంథంలో. ఎవరయ్యా ఆయన అంటే ఆయనే గొలియాతు. ఆయనను ఓడించేటువంటి వారు ఎవరు కూడా ఆ ప్రాంతంలో లేరు. అతను చూసి జనాలు పారిపోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. ఆ దినాలలో బాలుడు ఎవరైనా బాలుడు దావీదు బాలుడే, పెద్దవాడు కదా, అప్పటికి బాలుడే. అయినప్పటికీ కూడా అతను నేను ఫిలిస్తీన్ గొలియాతు మీద నేను యుద్ధం చేస్తానన్నప్పుడు అక్కడ ఉన్న రాజు కానీ ప్రవక్తలు కానీ ప్రజలు కానీ ఏమంటున్నారంటే, నువ్వు బాలుడివి, నువ్వు చిన్నోడివి, నీకు శాత కాదు అన్నట్టు. అప్పుడు ఆయన మాట్లాడిన మాట ఏంటంటే యుద్ధము ఎవరిది? యెహోవాది అన్నాడు. కారణం దావీదులకు బలాన్ని అనుగ్రహించేది ఎవరు అంటే దేవుడే. ఏ బలము? మనం అనుకోవచ్చు ఏమని? అర్థబలమే ప్రాముఖ్యం అనుకోవచ్చు. అర్థబలం కన్నా కూడా జ్ఞాన బలం, బుద్ధి బలం, మనస్సు బలం, ఆత్మబలం అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. ధనాన్ని చూసే అదే బలం అనుకుంటే అది కేవలం భ్రమ. అది వాళ్ళ నీ దగ్గర, అది రేపు నా దగ్గర. అదే బుద్ధి బలం, జ్ఞాన బలం అయితే నా బుద్ధి బలం నాదే. ఆ బుద్ధి బలానికి మించినటువంటి బలం అది ఎక్కడా దొరికేది కాదు. దేవుని బిడ్డరా, ధనమైతే వాళ్ళు నీ దగ్గర, కళ్ళు తెరిచి చూడగానే మరొకటి దగ్గర, అట్లా అది విచ్చలమైపోయిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రాజైనటువంటి దావీదు గురించి మాట్లాడుతూ యుద్ధం యెహోవా అంటే బలం ఎవరిది? దేవుడితే, నాదేం కాదు, నేను కాదు, యుద్ధం యెహోవా అని చెప్పుకొచ్చాడు. కానీ ఇవాళకి కూడా యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఉన్నారా అని అంటే లేరు. లోకం కొరకు, లోక ఆశల కొరకు, లోకంలో ఉన్న దెయ్యాల ఇష్టాల కొరకు మాత్రమే క్రైస్తవులు మనం ఎదురు చూస్తున్నామే కానీ దేవుని మహిమ కోసం మనం ఎదురు చూడడం లేదు. మాత్రం ప్రత్యేకంగా అది నిజానికి, వాస్తవానికి నిజ వాస్తవానికి దేవుని ద్వారా మనం గతాన్ని గమనించినట్లయితే అయితే యెహోవా కొరకు ఎదురు చూస్తే ఆయన అనుగ్రహించేటువంటి బలం అనేది సో సపరేట్ థింగ్. అది చాలా శక్తివంతమైనది. ఆ శక్తి ముందు డబ్బు బలం, అంగబలం, అర్థబలం, లోక సంబంధమైన బలాలు ఎన్ని బలాలు ఉన్నా అవి ఏమీ పనికి రావు. ఎందుకు అని అంటే చాలా మంది యేసుక్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన లేచినటువంటి సువార్తని అనుకున్నారు. అది ఓటమించడానికి, అబద్ధంగా చిత్రీకరించడానికి డబ్బులు కూడా పెట్టడానికి వెనకాడలేదు. దేవుని శక్తి ముందు లోక శక్తి అయినటువంటి ధనము దేనికి పనికి రాదు. డబ్బులు ఎక్కడ చెల్లలా. ఆయన ప్రకటించబడిన రీతిగా ప్రవక్తల యొక్క మనసుల నుంచి ఏ ఉద్దేశం అయితే దేవుడు మాట్లాడాడో ఆ యేసుక్రీస్తుని రక్షకుడు మనందరి పాపాల నిమిత్తం మరణించాలని, సమాధి చేయబడాలని, పునరుద్ధరణ మూడో దినానికి లేవాలని ప్రవక్తల నుంచి దేవుడు ఏ రీతిగా ప్రకటించబడిందో అదే రీతిగా దేవుడు ఆయన లేపాడు. ఆ సాక్ష్యాన్ని, ఆ సాక్ష్యాన్ని తారుమారు చేయడం ఎవరికి తరం కాదు, కాలేదు. అక్కడ ఎంతో మంది డబ్బులు వాడారు, డబ్బులు కూడా ఇస్తామన్నారు, ఇది సాక్ష్యం అబద్ధ సాక్ష్యం చెప్పమన్నారు. సో దే విల్ నెవర్ డూ, వారు ఆ పని చేయలేరు. కారణం ఏంటంటే ఆ పని వెనక దేవుడు ఉన్నారు కనుక, ఆ పని దైవ బలం కనుక దాన్ని ఎవరు కూడా మార్చలేరు. ఈ వాస్తవానికి గ్రంథాన్ని మనం గమనించినట్లయితే అయితే నిజంగా క్రైస్తవ జీవితాన్ని లేదా క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ బ్రతుకుల్లో మన జీవితాల్లో దినదినము నూతనపరచబడేది ఎవరు? నూతనపరిచేది ఎవరు? మానవ జీవితానికి రెండు ఉన్నాయి. ఒకటి బాహ్య పురుషుడు, రెండు ఆంతర్య పురుషుడు. బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు. బాహ్య పురుషుడు అనేటువంటి లోక సంబంధమైంది, ఆంతర్య పురుషుడు అనేది ఆత్మ సంబంధమైంది. ఆంతర్య పురుషుడు అనేది దైవ సంబంధమైంది, బాహ్య పురుషుడు అనేది లోక సంబంధమైంది. మనలను దినదినము నూతనపరిచేది బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడా? ఏ పురుషుడు? ఆంతర్య పురుషుడు. కానీ మనం చూసుకునే ఏ పురుషుడు చూద్దాం?
బాహ్య పురుషులు చూస్తాం. ఎందుకంటే బాహ్య పురుషులు అందంగా ఉంటాడు, మళ్ళీ బట్టలు వేస్తారు, డ్రెస్సులు వేస్తారు, చీరలు వేస్తారు, జాకెట్లు వేస్తారు, ఏమంటే కలర్ఫుల్గా వేస్తారు. కాబట్టి ఎంతసేపటికి లోక సంబంధమైన బాహ్య పురుషుడు బాహ్య దేహం మాత్రమే కనబడుతుంది. కాబట్టి దానికి మాత్రం అలంకరణ గంగేడుతో చేసినట్టుగా చేస్తాం మనం. కానీ ఆంతరిక పురుషుడు, బాహ్య పురుషుడు అంట ఏం చేయబడాలంట, బాహ్య పురుషుడు కృషించిపోతున్నా సరే ఆంతరిక పురుషుడు దినదినము నూతన పరచబడాలని దేవుడు కోరుతున్నాడు. కానీ అలా ఉండదు. ఆంతరిక పురుషుడేమో అడగారిపోతా ఉంటాడు, బాహ్య పురుషుడేమో రోజు రోజుకి ఏం పడతా ఉంటాడంటే బలాభివృద్ధి పొందుతాడు. దాన్ని పోలు మాట్లాడాడు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 16వ వచన భాగాన్ని మనం గమనించినట్లయితే, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 16వ వచన భాగాన్ని, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మనమంటే క్రైస్తవులుగా మనం చేసిన ఫోకస్ ఎవరి మీద? ఆంతర్య పురుషుడి మీదనా, బాహ్య పురుషుడి మీదనా? దేవుని వాక్యం అనగని నామకార్థ క్రైస్తవ్యం అనే గుంపులు చేసేది బాహ్య పురుషుడిని. కానీ వాక్యం ఎదిగినటువంటి ఆత్మ సంబంధమైన క్రైస్తవులు చేసేది ఎవరయ్యా అంటే ఆంతర్య పురుషుడిని. ఆంతర్య పురుషుడేమో దైవ సంబంధమైంది, బాహ్య పురుషుడేమో లోక సంబంధమైంది, దయ్యాల సంబంధమైంది. కానీ అంటున్నాడు మా బాహ్య పురుషుడు రోజు రోజుకి కృషించిపోతున్నా సరే ఆంతర్య పురుషుడు దినదినము ఏం చేయబడుతున్నాడంటే నూతన పరచబడుతున్నాడు అన్నాడు. ఏ దినానికి ఆ దినమే మన దేహాన్ని ఇప్పటికప్పుడే సెటరేట్ చేసుకుంటాం, కానీ ఆత్మను చేయం. ఆత్మ గురించి ఆలోచనే ఉండదు. ఎప్పుడు మన ఆత్మ మన దగ్గర ఉన్నంత కాలం మనం ఏ ఒక్క క్షణం కూడా ఆత్మ గురించి ఆలోచన చేయము. ఏమని? దేవుడు మనల్ని ప్రేమించి ఉచితమైన వరం, ఉచితమైన కృప అనేటువంటి ఒక ఆత్మ దేవుడు మనకు దక్కిస్తాడు. ఆ ఆత్మ చాలా ప్రాముఖ్యమైనది, ప్రామాణికమైనది. ఆ ఆత్మ శాశ్వత కాలం ఉండేది దేవుని దగ్గర. అది దేవుని స్వరూపం అనే విషయాన్ని మనం ఏనాడు గ్రహించాం. ఎంతసేపటికి తెల్లారిందా, టిఫిన్ పెట్టామా, స్నానం చేసామా, మంచి బట్టలు వేసామా, దేనికి? బాహ్య శరీరం గురించినటువంటి ప్రేమ, ముచ్చట, అనురాగం, ఆప్యాయత, ఆత్మంగా ఉన్నటువంటి ఆత్మీయ స్థితి గురించి మనం ఏనాడు ఆలోచన చేయము. కానీ ఈ దేహం నీ బాహ్య పురుషుడు ఎంత ఘాటుగా, ఎంత గొప్పగా ప్రేమించావో ఆ బాహ్య పురుషుడు అనేటువంటి వాడిని ఎంత పెంచినా మట్టికే, ఎంత పెంచినా మట్టికే. కానీ నీవు పెంచాల్సినటువంటి లేదా దినదినము నూతన చేసినటువంటి ఆత్మీయత ఆంతర్య పురుషుడు, ఆ ఆంతర్య పురుషుడు అనేటువంటి వ్యక్తి సో ఫర్ ఎవర్ లివింగ్, ఆ వ్యక్తి శాశ్వత కాలం అంటాడు. దాని గురించి నువ్వు ఫోకస్ అయ్యేది గ్రంథం బోధిస్తుంది. మనం ఏం చేస్తాం? ఎందుకంటే అది కనబడేది కాదు కదా. నిజంగా మనం ఏదైనా ఫోకస్ అయ్యాలి అంటే చేతులతో తాకాలి, కళ్ళతో చూడాలి, లేకపోతే అప్పటిదాకా మనకి నమ్మకం రాదు. కాబట్టి మనం కనబట్టేది కాబట్టి మన ఆత్మ గురించి మనం ఆలోచన చెయ్యం. కాబట్టి గ్రంథం కూడా బోధిస్తుంది. అక్కడే ఎవరంటే దృశ్యమైనవి అన్నాడు. ఒక్కసారి అక్కడే మనం చూడండి, 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలోనే ఆ మాట రాయబడింది. 4వ అధ్యాయంలోనే 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం భాగం చదువుతున్నాను. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అన్నాడు. కింద 18వ వచనం చివరి భాగంలో ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు అన్నాడు. అంటే ఈ భూమి మీద జీవిస్తూ ఉన్న మానవుని కంటికి ఏదైతే కనబడుతుందో బాహాటంగా అది ఏది కూడా నిజం కాదు. అది ఒక పగటి కళ లాంటిదే, అవి శాశ్వతంగా ఉండేది కాదు. ఏదైతే మానవుని కంటికి బాహ్యంగా బ్రతుకులో కనబడడం లేదో అది శాశ్వత కాలం ఉండేది, అది నిత్యమైంది, దానికి ముగింపు లేనిది అనే భావం మానవుడికి అర్థం కావాలి. అంటే అర్థం కావాల్సినటువంటి భాగం వాక్యం. వాక్యం అర్థం కాకపోతే వాడు ఏం తెలియదు. భూమి వాడు ఏం తెలియదు. వాస్తవం చెప్పాలంటే ఒక మానవులకు ఉన్నటువంటి దైవ సంబంధమైన జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం వాక్యం కనుక ఆ వాక్యం అర్థమైతే భౌతిక సంబంధమైన భావం అర్థమైంది, ఆత్మ సంబంధమైన భావం అర్థమవుతుంది. అదే వాక్యం అర్థం కాకపోతే వాడు ఏం తెలియదు, అయ్యోమయం గందరగోళం, వాడు పెద్ద మైదానం భూమి మీద ఉపయోగం లేదు. కాబట్టి దేవుని వాక్య జ్ఞానం అనేది అర్థమైతే అది ఎంతవరకు మేలో
అది ఎంతవరకు కీడో, ఏది శ్రేష్టమైందో, ఏది శ్రేష్టంగానో, ఏది మంచో, ఏది చెడో అర్థం అవడానికి దేవుడు అలాంటి సంయోజితమైన జ్ఞానాన్ని దేవుడు తెచ్చేస్తాడు. కానీ ఆ వాక్య జ్ఞానం లేని వాడి దగ్గర ఏముండదు, ఏ జ్ఞానము ఉండదు. ఎందుకంటే దైవ జ్ఞానానికి మించిన జ్ఞానం మరొకటి లేదు, వాస్తవాలు మనం దాన్ని గమనించినప్పుడు. కాబట్టి అన్నాడు, దినదినము నూతనపరచబడుతున్నాడు ఆంతరిక పురుషుడు. కానీ గ్రంథమైతే బోధిస్తున్నాడు, కానీ మన దేహంలో మన జీవితంలో బలపడేది ఎవరయ్యా అంటే బాహ్య పురుషుడు. ఎవరయ్యా కృషించిపోయేది ఎవరయ్యా అంటే ఆంతరిక పురుషుడు. దానివల్ల నష్టపోయేవాడికి మనకే. కాబట్టి ఆంతరిక పురుషుడేమో దినదినము నూతనపరచబడాలా, బాహ్య పురుషుడేమో దినదినము కృషించుకోవాలి. కారణం ఏంటంటే దేహం చెబుతూనే ఉంది కారణం. ఎందుకంటే వయసు పెరుగుతున్న కొలది మన దేహంలో మార్పులు వస్తాయా అంటే అర్థం ఏంటి? ఏసు పెరుగుతున్న కొలది నీ దేహంలో మార్పులు అంటే కృషించుకోవడానికి దగ్గరగా ఉంది కాబట్టి ఆ దేహానికి శరీరం మార్పులు వస్తున్నాయి. కానీ ఆత్మకు అలాంటి మార్పు ఏమీ సృష్టి ప్రారంభంలో దేవుడికి ఏ ఆత్మనైతే దయచేశాడో ఆ ఆత్మ ఈ లోకాన్ని విడిచిపెట్టేదాకా ఒకేలాగా ఉండదు. ఆత్మ ముసలిలా అవ్వదు. అర్థమవుతుందా? ఆత్మ కన్యగా ఉండదు. ఎప్పుడు కూడా సృష్టి ప్రారంభంలో ఎలాగైతే ఉందో సృష్టి ముగిపోరు కూడా అలాగే ఉండదు తప్ప మార్పులు చేర్పులు ఏముండవు. కానీ మార్పులు చేర్పులు దేనికయ్యానంటే మానవునిక దేహానికి. 2 కాళ్ళ మీద నడిచిన మానవుడు 3 కాళ్ళకు వస్తాడు, 2 కాళ్ళతో చూసిన మానవుడు 4 కాళ్ళకు వస్తాడు అనేటువంటివి మార్పులే కదా. కాబట్టి మన దేహము అదే మన దేహము మీద ఏమవుతుంది? రోజు రోజుకి కృషించిపోతుంది అన్న జ్ఞానోదయం కలిగితే మన ఫోకస్ అంతా ఆంతరిక పురుషుల మీద మనం లీనం చేస్తాం. ఈ 2 అర్థం కాకపోతే వాడి జీవితం వృధా ప్రయాసం విషయాన్ని మర్చిపోవద్దు. కాబట్టి ఈ భూమి మీద నుంచి ప్రతి మానవుడి కొరకు దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి నూతన సంవత్సరాన్ని మీకు ఇచ్చాడు. అడిగితే ఇచ్చాడా, అడగకుండా ఇచ్చాడా? అడగకుండా ఇచ్చాడా, అడిగితే ఇచ్చాడా? చాలా మంది అడుగుంటారు, చాలా మంది అడుగుంటారు. అడిగినా అడగకపోయినా యూనివర్సల్ గా ఆయన ఇవ్వాల్సింది ఆయన ఇస్తారు. అయితే ఇక్కడ మనం అడగాల్సింది ఏంటిదంటే దాన్ని యెహెజ్కేలు ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఒకసారి యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం గ్రంథం నుంచి మనం గమనించినట్లయితే యెహెజ్కేలు ప్రవక్త మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం భాగాన్ని యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం భాగాన్ని నూతన హృదయము మీకు ఇచ్చేదను. ఇప్పుడు నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండె మీరు నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను అన్నాడు. ఎప్పుడు ఇస్తాడు అని అంటే ఆ నిజంగా నూతనమైనటువంటి హృదయం, నూతనమైనటువంటి స్వభావం కావాలనే కోరిక మనకు ఉండాలిగా. నాది పాత రోజుల్లో పాప స్వభావం, దుర్నీతి స్వభావం, దుర్లాభత స్వభావం కనుక నేను నా హృదయ స్థితిని, నా స్వభావాన్ని మార్చుకోవాలి అనేటువంటి ఆలోచన ఎవరు రావాలి. అందుకోసమే నిజంగా సహజంగా సంవత్సరాలు మాత్రం దేవుడు అడగకుండానే ప్రతి మానవుడికి ఇచ్చాడు. కానీ ఆ సంవత్సరం అనే దయాకీటంలో నింపబడిన మనమంతా కూడా నాకు ఈ సంవత్సరం ఏం కావాలి? నూతన హృదయం కావాలని దేవుణ్ణి అడగాలి. సహజంగా మనం ఏమనుకుంటామంటే ఈ భూమి మీద ప్రతి మానవుడికి ఏం కావాలో దేవుడు తెలుసా? తెలియదా? మీరు అడగక మునిపే మత్తయి 6:6 ప్రభువు వారు మాట్లాడారు, మీకు అక్కరగా ఉన్నవేవో మీరు అడగక మునిపే మీ తండ్రికి తెలుసు. ఆయన ఇస్తాడా? ఎందుకు? మీకు అక్కరగానున్నవేవో అవి పరలోక తండ్రికి తెలుసు, అయినా వాటిని మీకు ఇవ్వడం. ఎప్పుడు ఇస్తాడు? అడిగితేనే ఇస్తాడు. కాబట్టి కదా మత్తయి 7:7 అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. సహజంగా కుటుంబ వ్యవస్థలో మనం చూస్తే ప్రతి తల్లి పిల్లలను ప్రేమించింది మంచి చక్కటి ఆహారాన్ని సిద్ధం చేస్తుంది. ఏమండి? ఆహార పదార్థాలు సిద్ధం చేస్తుంది. ఆహార పదార్థాలు సిద్ధం చేసి తల్లి ఎదురు చూస్తూ ఉంటుంది. దేనికి? ఒకవేళ తల్లి అనుకుంటుంది అడుగుదామా,
ఆకలి కట్టలేదు అంటాడు ఆయన. ఆకలి అయితే వాడే అడుగుతాడు అని చెప్పి ప్రతి తల్లి కూడా అడగకుండా అన్నం పెట్టే తల్లి ఉందా? సామెత కూడా ఉంది, అడగండి అమ్మాయినా పెట్టదు కదా. ఒకవేళ దానికి ఉన్న ఫిలాసఫీ ఏంటంటే కొడుకు అడుగుతాడు, అమ్మా ఏది నువ్వు అన్నం వండావు కానీ నాకు అన్నం పెట్టలేదు అంటే, అరే నీకాగలేసరికి నాకేం తెలుసు అని తల్లి అడుగుతుంది కదా. ఒకవేళ తల్లి అడిగింది అనుకోండి, అమ్మ నాకు ఆకలి కట్టలేదు నాకు ఇప్పుడు వదిలి అంటాడు అని చెప్పి ఎవరికి వాళ్ళ ఫిలాసఫీని వాళ్ళు ఉపయోగిస్తారు కనుక దానికే సామెత అడగకుండా అమ్మాయినా అన్నం పెట్టదనేది ఎంత వాస్తవమో మీ పరలోకపు మన తండ్రి పరలోకపు తండ్రి కూడా అడగకుండా ఏ మానవుడికి ఏమీ ఇవ్వలేడు. కాబట్టి దానికి ప్రాముఖ్యం ప్రభువు చెప్పారు, అడగండి మీకు ఇవ్వబడతాయి. అడిగినప్పుడు దేవునికి ఏమర్థమైంది? ఎందుకన్నాడు ఆ మాట? అడుగుడి అన్నాడే. ఆ అడుగుడి అనే మాట దేవుడు ఎందుకు ప్రభు ద్వారా మాట్లాడాడంటే, అడిగినప్పుడు మనలో ఉన్న ఆంతర్య పురుషుడు బలం ఏంటో దేవుడికి అర్థమైంది. మన దగ్గర విశ్వాసం ఎంత ఉందో, కృతజ్ఞత ఎంత ఉందో, సహనం ఎంత ఉందో, ఓర్పు ఎంత ఉందో, విధేయత ఎంత ఉందో అన్నది దేవుడికి ఖచ్చితంగా కనెక్ట్ అయింది. మనం ఫోన్ చేసినప్పుడు ఏమర్థమైంది? మనం ఎవరో ఫోన్ చేశారనుకోండి, వాళ్ళు ఎవరుంటారంటే ఇది నీ నెంబరు అది ఎలాగైతే ఐడెంటిఫై చేస్తామో 10 అంకెల్ని మనం కూడా దేవుడికి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన అనేటువంటి దానిలో దేవుడు కోరుకున్నటువంటి క్వాలిటీస్ లక్షణాలు అనేది దేవుడు చూస్తాడు. విశ్వాసం ఉందా, ప్రార్థన ఉందా, కృతజ్ఞత ఉందా, దేవుడికి పిలిచే మర్యాద ఉందా, క్రమం ఉందని దేవుడు కూడా 10 రకాలుగా ఆలోచన చేస్తాడు. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే నువ్వు నిజంగా భక్తి కలిగిన వాడవా, భక్తి లేని వాడవా, నువ్వు ఆత్మ సంబంధమైన వాడవా, శరీర సంబంధమైన వాడవా అనేటువంటిది దేవుడికి ఖచ్చితంగా అర్థం కావాలంటే మీరు అడగండి అని చెప్పి దేవుడు యేసు ప్రభు ద్వారా మాట్లాడించాడు. అడుగుతున్నారు చాలా మంది, కానీ అవిశ్వాసంతో అడిగాడు అనుకోండి ఎవరైతే అడగడు, లేదా విమర్శంతో అడిగాడు అనుకోండి ఎవరైతే ఏమవుతుంది. కాబట్టి ప్రతి మనిషి కూడా దేవుడు అడిగినప్పుడు దేవుడు మీకు నూతన హృదయాన్ని ఇస్తాడు, నూతన స్వభావాన్ని కూడా మీకు దయచేస్తాడు. అంత మాత్రమే కాకుండా మీలో ఉన్న రాతి గుండెను తీసి మాంసం గుండెని మీకు ఇస్తాడు. రాతి గుండె వల్ల ఏ ప్రయోజనం లేదంటే దానికి శరణం అనేది ఉండదు, అది నాపరాలంటిది. కాబట్టి దాని యొక్క జాలి, దయ, కరుణ, ప్రేమ అనేటువంటి ఏముండబట్టి కరుడు కట్టినటువంటి కొండరాళ్ళు. కాబట్టి మానవ హృదయాల గురించి మాట్లాడుతున్నాడు, ఎక్కడో కొండల్లో కనబడుతున్న రాళ్ళ గురించి కాదు. ఇది మానవుని యొక్క దేవుల్లో ఉంచబడిన హృదయాల పరిస్థితి కొండరాళ్ల కంటే కూడా అధ్వానమైన జీవితాలు ఉన్నాయి. కాబట్టి వాటి గురించి మాట్లాడుతూ మీలో ఉన్న రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను ఇస్తాను. దానికి ఏముంటుంది? మాంసపు గుండె ఎలా ఉంటుంది? మెత్తగా ఉంటుంది. కాబట్టి ఆ మెత్తగా ఉన్న మెత్తలైనటువంటి సుదరైనటువంటి లేదా మొదలైనటువంటి ఏమిటంటే ప్రేమ, దయ, కృప, కరుణ, జాలి అనేటువంటి మంచి మనసు కలిగి ఉంటాయి. కాబట్టి అలాంటి మెత్తని హృదయాన్ని మీకు ఇస్తాను. ఎప్పుడు అది కావాలని నన్ను అడిగితే మీకు నూతన హృదయాన్ని ఇస్తాను, నూతన ఆత్మని ఇస్తాను, నూతన స్వభావాన్ని కూడా మీకు ఇస్తాను. మీరు అడగాలి అని చెప్పాడు, మీ కొరకు ఎదురు చూడాలని చెప్పుకొచ్చాడు. కాబట్టి ఆయన యెహోవా నూతనమైన క్రియ చేస్తాడు కదా, ఆ నూతనమైన క్రియ ఏంటన్నది మనము ఎదురు చూడవలసిన అవసరం ఉంది తప్ప లోకం మీద ఎంత చూసిన ఉపయోగం అనేది ఏమీ లేదు. దేవుని పిల్లడా, కాబట్టి మనము మన చిత్తావృత్తి ఎందుకు ఏం కావాలి అంటే నూతనమైనటువంటి స్వభావం కావాలి. చిత్త అంటే అర్థం ఏంటి? చిత్త అంటే అర్థం ఏంటి? చిత్తావృత్తి అన్నాడు. వృత్తి అంటే చేసే పని. చిత్త అంటే మన మనస్సుకి ఇష్టంగా నచ్చినట్టుగా అనుకూలంగా చేసేటువంటి కార్యకలాపాల గురించి మాట్లాడుతూ ఇప్పుడు చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం చదివితే 4వ అధ్యాయం 23వ వచనం భాగాన్ని, ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 23వ వచనం భాగంలో పౌలు మాట్లాడుతూ, ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 23వ వచనం భాగాన్ని మీ చిత్తావృత్తి యందు నూతన పరచబడిన వారై, ఎక్కడ అంటే మీరు దైవ సంబంధంగా చేయాలనుకుంటున్న కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటన్నింటి విషయంలో ఎగరేయడంట నూతనమైన ఏమిటి నూతన పరచబడాలి అన్నాడు. సంవత్సరం నూతనపరచబడింది, ఆ సంవత్సరం అడిగింది నేను కొత్తగా వచ్చా, నువ్వు కొత్తగా వచ్చావా? రాలే. కొత్త సంవత్సరంలో కొత్తగా వచ్చావు, సంవత్సరం మారింది, ఈ జీవితం మారలా, నీ మనసు మారలేదని
సంవత్సరం అడిగింది, క్యాలెండర్ అడిగింది మన జీవితాల గురించి. కాబట్టి దేవుని గ్రంథాలను గమనించినట్లయితే మీ చిత్తావృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు భక్తియు గలవారై దేవుని పోలిగా సృష్టించబడిన నవీనమైన స్వభావమును, నవీనమైన కట్టబెట్టి, ప్రాచీన అంటే మీ పాపము స్థితి, మీ పాపము స్థితి ప్రాచీనమైంది, కొత్త స్థితి అంటే కొత్త, నవీన కట్టబెట్టంటే కొత్త స్థితి. నవీనము అంటే కొత్తది. ఆ కొత్తదైనటువంటి స్థితి ఏంటంటే పరిశుద్ధులు అవ్వడం. ఆ కొత్తమైన స్థితి ఏంటంటే నిర్దోషులు అవ్వడం. కాబట్టి మన పాపపు స్థితి ఏంటంటే పాపాన్ని విడిచిపెట్టి నీతియు యథార్థమైన భక్తి గల వారై నవీన స్వభావాన్ని ధరించుకునే వారిగా మనం ఉండాలి అనేటువంటి ప్రస్తావాన్ని పౌలు తీసుకొచ్చారు. అంటే మనము మన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలని, నవీన స్వభావాన్ని ధరించుకోవాలని కోరిక ఎవరిది? దేవుడిది. ఎప్పుడుది? జగత్తుకు పునాదులు వేయబడకమునిపే అలాంటి గొప్ప నిర్ణయ సంకల్పాన్ని దేవుడు కలిగి ఉన్నాడు కనుక ఆ సంకల్పంలో భాగంగానే ఈ సంవత్సరంలో, కొత్త సంవత్సరంలో అలాంటి ప్రస్తావన చేసుకొస్తున్నారు. అయ్యా, సంవత్సరాన్ని మీకు కిరీటులుగా ఇస్తున్నాను, మీకు ఆయుష్కాలం ఇచ్చాను, నా దయ చూపించాను, నా వాచ్యత మీకు చూపిస్తాను. కాబట్టి మీరు దయచేసి ఇక్కడైనా ఏమవ్వండి, మీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టండి, మార్చుకోండి, దాన్ని వదిలేయండి, దాన్ని డ్రైనేజ్ వేసండి. మీరు నవీన స్వభావాన్ని ధరించుకోండి. అది దేవుడు కోరుకున్న స్వభావం. దేవుడు అందుకే నీకు నూతన సంవత్సరాన్ని ఇచ్చిన సందర్భం. మరి ఈ సందర్భాన్ని లేఖనాలు మొత్తం మాట్లాడుతున్నాయి కన్నా మనం గమనించినట్లయితే, అయితే క్రైస్తవుని జీవితంలో అంటే వాక్యపరమైన ప్రతి క్రైస్తవ జీవితానికి నూతన స్వభావాన్ని కలగజేసేది ఎవరు? నిజమైన ప్రతి క్రైస్తవ జీవితానికి నూతనమైన స్వభావాన్ని కలగజేసేది ఎవరు? దేవుడా, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ? ఎవరు? Who is one? The Bible. దేవుడు కాదు, యేసు ప్రభువు కాదు, పరిశుద్ధాత్మ. ఒక్కసారి తీర్పు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం గ్రంథం నుంచి గమనిస్తే అక్కడ గ్రంథంలో రాయబడిన స్టేట్మెంట్ మనకు అవసరం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, అది తీర్పు పత్రిక, తీర్పు పత్రిక 3వ అధ్యాయం 5వ వచన భాగాన్ని, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన, పునర్జన్మ అంటే రెండవసారి తిరిగి జన్మించేది పునర్జన్మ. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ, అటువంటి పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయడం ద్వారాను మనను రక్షించను. ఒక మానవుడు రక్షించబడ్డాడు అని చెప్పడానికి డిక్లరేషన్ ఎవరు ఇవ్వాలా? పరిశుద్ధాత్ముడు ఇవ్వాలి. ఎందుకంటే దేవుడి సంకల్పం. అంటే ఒక మానవుడు పరిశుద్ధపరచబడ్డాడు లేదా ఒక మానవుడు రక్షించబడ్డాడు అనేటువంటి దానికి పూర్తి డిక్లరేషన్ అవసరం. కాబట్టి ఇలా రక్షణ అనేటువంటి ఉద్దేశ సంకల్పం ఎవరిది అంటే తండ్రి దేవుడిది. ఆ రక్షణ సంకల్పానికి సెంట్రల్ పాయింట్ లేదా సూత్రధారి, పాత్రధారి ఎవరై అంటే రక్షకుడైన క్రీస్తు. ఆ రక్షణని నువ్వు రక్షణ యథార్థంగా పొందేవా, రక్షణ పొందలేదా, రక్షణ నీకు వచ్చిందా లేదా డిక్లరేషన్ చేసింది ఎవరై అంటే పరిశుద్ధాత్మ. కాబట్టి అన్నాడు పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయడం ద్వారాను మనను రక్షించను అన్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు డిక్లరేషన్ చేయకపోతే ఆ మానవుడికి ఎవరి రక్షణ లేదు, రాదు. కాబట్టి ఆ పరిశుద్ధాత్ముడు డిక్లరేషన్ చేయకపోతే మనము అంటే అర్థం ఏంటంటే క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం అనేది ఎక్కడ ఉన్నా సరే ఎక్కడో బాప్తిజం పొందిన వారిని యాక్సెప్ట్ చేయని కారణం అదే. కారణం ఏంటంటే వారికి అసలు ఏమీ తెలియకుండానే వాళ్ళు నీళ్ళలోకి వెళ్ళి బాప్తిజం పొందుతారు. వాళ్ళకి దేవుడు ఎవరో, కుమారుడు ఎవరో, రక్షకుడు ఎవరో అనే విషయాలు ఏమీ తెలియదు. పాపాలు కూడా ఒప్పుకొని బాప్తిజం పొందొస్తారు. కాబట్టి మనం ఏం చేస్తామంటే పాపాలకు గుండెపోయలేదుగా, ఒప్పుకోవాల్సింది ప్రభువులు కదా అని చెప్పి అమ్మా మీ బాప్తిజం చెల్లదు అని చెప్పి తిరిగి మళ్ళీ వారికి బాప్తిజం ఇస్తాం. అప్పుడు పరిశుద్ధాత్ముడు అప్పుడే చేస్తాడంటే అప్పుడే డిక్లరేషన్ ఇస్తాడు.
కాబట్టి ఈ నియమాలు లోకానికి తెలియదు. అంటే అది చెప్తుంది, బైబిల్ పట్టుకున్న వారంతా, బైబిల్ కొనుక్కున్న వారంతా భక్తులే కాదు. అర్థమవుతుందా? బైబిల్ కొనుక్కున్న వారు, బైబిల్ని చదివేవారు, బైబిల్ పట్టుకుని అతనికి వెళ్ళేవారంతా పరమ భక్తులే కూడా కాదు. దయచేసి గమనించండి. ఇవాళ బైబిల్ శ్రద్ధగా చదవడంలో విశిష్టమైన పాత్ర పోషించే వారు చాలా మంది ఉన్నారు. ప్రార్థనకి వాళ్ళు వెళ్ళరు. ప్రార్థనకి వెళ్ళకుండానే బైబిల్లో ఉన్న వాస్తవాలు గమనించే భక్తులు లోకంలో చాలా మంది ఉన్నారు. సైంటిస్టులు ఉన్నారు, బ్రాహ్మిన్స్ ఉన్నారు. చాలా మంది బ్రాహ్మిన్స్ గ్రంథాలు కోరుకుంటారు. ఎందుకు? అసలు దీనిలో రాయబడిన నిగూఢమైన సంగతులు ఏంటో చదవాలి, నేర్చుకోవాలి అనేటువంటి ఆలోచనతో చాలా మంది బ్రాహ్మిన్స్ ఏంటి, సైంటిస్ట్ ఏంటి, ఎక్కువ మంది బైబిల్ చదువుతూ ఉంటారు. మరి నిత్యం బైబిల్ కొంటాం, బైబిల్ మోస్తాం, దానిలో ఏదో అర్థం కాదు, అయ్యోమే గందరగోళం, ఇటు క్రైస్తవుల దేవుడు. కాబట్టి బైబిల్ కొన్నంత మాత్రాన, ప్రార్థనకి వెళ్ళినంత మాత్రాన వారు పరమభక్తులే కాలేరు. దయచేసి గమనించండి. ఏమండి, బైబిల్ కొట్టే భక్తులు కాలేదు, ప్రార్థన చేయగానే పవిత్రులు కాదు. పవిత్రులు కావాలి అంటే ఇదే కూడా కుమారుని యొక్క రక్తం అనేది ఖచ్చితమైన మ్యాండేటరీ. ఆ కుమారుని యొక్క రక్తంలో మన పాపాలని కడిగి వేసుకోవాలా. నువ్వు కడిగి వేసుకున్నావంటే ముద్ర ఎవరయ్యా? పరిశుద్ధాత్మయ్యా. అది లేకుండా అసలు ఏమి దానికి శివరామ అసలు ఏది ఉద్దేశం తెలియకపోయినా, ఏమంటే ఎండాకాలంలో పట్ల మీద తిరిగి కుక్కలు ముగించినట్టు మునిగితే అది బాప్తిసము కాదు, అది రక్షణ కాదు. దేవుడు పరిశుద్ధాత్మ దాన్ని ఏం చేయడం, ఆమోదము చేయడం విషయాన్ని గ్రంథం మనకు బోధిస్తుంది. దేవుని క్రింద అయితే వాస్తవాలను గ్రంథం గమనిస్తే నేడున్నటువంటి ప్రతి మీయున్న క్రైస్తవుడికి వాగ్దానం ఏంటి? ఈ లోకాన్ని విడిచిన నిజమైన క్రైస్తవులకు వాగ్దానం ఏంటి? రెండు వాగ్దానాలు మన ముందు ఉన్నాయి. లోకంలో ఉన్న నిజమైన క్రైస్తవుల కొరకు రెండు వాగ్దానాలు ఉన్నాయి. ఒకటేమో లోకం విడిస్తే, ఒకటి లోకంలో ఉండగా. చెప్పగలరా? ఒకటి లోకంలో సజీవులుగా ఉన్న వారి కొరకు సిద్ధం చేయబడింది. క్రైస్తవుల గురించే ఆ నిజమైన క్రైస్తవులు లోకాన్ని విడవగానే ఒకటి వాగ్దానం చేయబడింది. ఒకదాని నుంచి మాట్లాడతాను. పౌరులు తీర్చి తన ప్రతిగ్రస్తం మాట్లాడాడు. అబద్ధమాడనారని దేవుడు, 1వ అధ్యాయంలో 4వ వచనంలో, అబద్ధమాడనారని దేవుడు అనాది కాలం అంటే ఏమిస్తానని, నిత్య జీవనిస్తానని వాగ్దానం చేశాడు. ఆ నిత్య జీవని వాగ్దానం ఎప్పుడు వర్తింపులోకి వచ్చింది? ఈ లోకాన్ని విడిచిన తర్వాత అమల్లోకి వచ్చింది, వర్తిస్తుంది. మరి మానవుడు బ్రతికి ఉండగా క్రైస్తవ జీవితంలో వచ్చేటువంటి వాగ్దానం ఏంటి? ఆ వాగ్దానం మొట్టమొదటి ప్రసంగంలో పేతురు చేశాడు. అదేంటో ఒకసారి మీకు నేను లింక్ చేస్తాను. ఒకసారి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం చదవబోతున్నాం ఈ సమయంలో. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం కానీ గ్రంథం నుంచి మనం గమనించినట్లయితే, ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం కానీ, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితే అన్నాడు. నిజమైన క్రైస్తవునికి వాగ్దానం అనేటువంటిది ఖచ్చితమైన మ్యాండేటరీ. కానీ నిజమైన క్రైస్తవులు కాదు కదా, కాబట్టి వారి మ్యాండేటరీ ఏంటంటే 30% వచ్చేటువంటి కార్డులు, పేయింగ్ కార్డులు. ఏమండి? వాగ్దానాన్ని డబ్బులు ఇచ్చి కొనాలి. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడా? మీకు ప్రతి వాగ్దానం బైబిల్లో ఉచితంగా చేయబడింది. సజీవులుగా వారికి కూడా వాగ్దానమే. వాగ్దానం అనేది నీకు రకంగా నాకు రకంగా ఉండదు, కానీ అందరికి ఒకే రకంగా ఉంటుందా? కాబట్టి ఒక మాసం చెప్తాను మీకు. నాకు డిసెంబర్ 31 కార్డు తీస్తే నేను నిన్ను ప్రేమిస్తున్నానని నాకు చెప్పాడు అనుకోండి, మరి మనం ఎవరు ప్రేమించట్లేదా? ప్రేమిస్తున్నాం లేదా? దేవుడు అందరినీ, భూమి మీద సజీవులుగా ఉన్న అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరికీ దయ చూపుతున్నాడు, అందరికీ కరుణాలు, అందరికీ తోడై ఉంటాడు, అందరూ రక్షిస్తాడు. అంటారా? అదే తప్ప ఒక మేరగా రక్షిస్తాడా, అజయ్ రక్షిస్తాడా?
జ్ఞానం లేని కార్డులు కొనుక్కొని డబ్బులు వృధా చేసుకోవడం తప్ప ఏమన్నా అంటే కార్డు మీద ప్రింట్ వేస్తే కార్డు మీద ప్రింట్ వేసినంత మాత్రాన అవి వాగ్దానాలు అవుతాయా? నిజమైన దేవుని వాక్యమైన బంధం పిచ్చోడు చాలా మంది ఉన్నారు నేటికి క్రైస్తవ కుటుంబాల్లో. కాబట్టి మీరు దేవుని కూడా వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడింది అన్నాడు. సీల్ ఎవరయ్యారా? పరిశుద్ధాత్ముడు అయ్యారు. అది నిజమైన క్రైస్తవ్యానికి నాంది. ఆ వాగ్దానం ఎవరు చేశారు? ఎవరు చేశారండి? ఆ వాగ్దానము ఎవరు చేశారు? ఆ వాగ్దానాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది ఎవరు? ఆ వాగ్దానాన్ని ప్రపంచానికి, క్రైస్తవ్యానికి, లోకానికి పరిచయం చేసింది అపోస్తలుడైనటువంటి పేతురు. అపోస్తలుల కార్యక్రమం 2:38-39 మాట్లాడుతూ, పేతురు మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందవలెను. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులకును తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువును పిలిచిన వారికి అందరికీ చెందుతుంది అన్నాడు. ఏ వాగ్దానం ఇది? పరిశుద్ధాత్మ అనుగ్రహించే వాగ్దానం. ఈ వాగ్దానం గురించి మనం ఆలోచనే కానీ సింపుల్ వాగ్దానం కోసం మాత్రం మనం బాగా ఏనాడు చర్చికి వెళ్ళినటువంటి వ్యక్తులు కూడా ఆ రోజు చర్చికి వెళ్ళి డబ్బులు వేసి ఈ కార్డు కొనుక్కుంటారు. ఇది పిచ్చి, ఇది చాదస్తం, ఇది మూర్ఖత్వం. కాబట్టి నిజమైన వాగ్దానం ఏంటో గుర్తురగకుండా అబద్ధాల కార్డు కొనుక్కొని ఆడపడతో బ్రతుకుతున్న క్రైస్తవ్యం ఆకాశం పెట్టంత ఏ ఉపయోగం లేకుండా. కాబట్టి ఆత్మచేత ముద్రించబడుతున్న వాగ్దానం చేయబడింది ఎవరైతే అపోస్తలుల ద్వారా వాగ్దానం చేయబడింది. ఎవరైతే యేసును నేను పాపిని గ్రహించి నా పాపాల నిమిత్తమే యేసు వారు సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు అనే సత్యాన్ని నమ్మి ఎవరైతే బాప్తిసం పొందారో ఆ బాప్తిసం పొందిన వారికి అందరికీ వాగ్దానం ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహిస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు మీ జీవితంలోకి వచ్చి మీకు సీలేయాలి. ఏమని? ఏ ఐటమ్ అయినా మనం కొనే ఏ ఐటమ్ అయినా, ఫ్యాన్ అయినా, లైట్ అయినా, ఎవరి వాచ్ అయినా, ఏదైనా కంపెనీ నుంచి బయటకు వచ్చే ముందు అది పూర్తిగా అన్ని టెస్టులు చేసుకుని ఆల్ రైట్ ఓకే అని ముద్రేసుకుని బయటకు వచ్చింది. అప్పుడు మాత్రమే దాన్ని బయటికి మార్కెట్లో తీసుకొస్తారు. ఓకేనా? అలాగనే మనం కూడా బాప్తిసం పొందాం, స్వార్థమైన భక్తులను సంఘం వచ్చారు. కానీ వీటన్నిటికంటే కూడా చివరి ఏంటంటే పరిశుద్ధాత్మ వస్తే వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడుతుంది అన్నాడు. ఆత్మ ముద్ర అయిపోతే నీ జీవితము ఇంకా లేదు, మారినట్టు. అది మారిన జీవితానికి మాత్రమే దేవుడు పరిశుద్ధాత్మ ముద్రేస్తాడు. లేకపోతే సీల్ లేకపోతే ఏ సర్టిఫికేట్ అయినా చాలా మన భక్తి కూడా చాలా. కాబట్టి వాక్య ప్రకారమైన జ్ఞానం కలిగి ఉంటే సీలేంటో ముద్ర ఏంటో మనకు అర్థమవుతుంది. అదే వాక్యపరమైన జ్ఞానం లేదనుకోండి, ఆ ఏమన్నా సీలు లోకంలో పెళ్ళ సీలు వేసుకుంటావా కదా, ఇంటికి వేసుకుని పట్టుకుంటావా అవచ్చేమో. లోకాన్ని, లోకంలో సమాజాన్ని నమ్మించడానికి ఏ రకమైన ప్రయత్నాలు చేయొచ్చు. కానీ పరలోకంలో దేవుడు తండ్రి దేవుడు నమ్మించాలంటే నువ్వు చేసిన కార్యనిర్వహణ ప్రాముఖ్యం భూమి మీద అది వాక్య ప్రకారం చేయగలిగితేనే హీ విల్ యాక్సెప్ట్ ఎనీబడి, లేకపోతే హీ విల్ నెవర్ యాక్సెప్ట్ ఎనీబడి. నామకర్థం చెప్పుకోవచ్చు కానీ ఆయన ఆమోదించే విధంగా మన భక్తి లేకపోతే మనం ఎంత చేసినా సరే ఉపయోగం ఏమీ లేదు వాస్తవానికి. కాబట్టి మనకు నూతన జీవం ఎప్పుడు వచ్చింది అంటే మన పాపాల నిమిత్తమై మార్పు పొంది యేసుక్రీస్తు ఎవరికైతే సమాధి చేయబడ్డారో మనకు కూడా నీటి సమాధి అనే బాప్తిసం మాత్రమే మన జీవితానికి వచ్చిందంటే నూతన జీవము. అప్పుడే నూతన స్వభావం మన దగ్గరికి వచ్చిందనే విషయాన్ని గ్రంథం మనకు బోధిస్తుంది దేవుని పిల్ల. కాబట్టి గ్రంథం బోధించే వాస్తవాలు చాలా మందికి అర్థం కావట్లేదు. అందరూ కొట్టదారు, చదువుతున్నారు, మోస్తున్నారు, కానీ దానిలో ఉన్న మర్మం ఏంటంటే అర్థం కాని పరిస్థితి. అయితే నేను మీకు ప్రశ్న వేసిన ప్రశ్న ఏంటంటే ఎల్లప్పుడూ నూతనమైంది, ఎల్లప్పుడూ జీవమైంది చెప్పండి. ఎల్లప్పుడూ నూతనమైంది. తరాలు మారినా, యుగాలు మారినా, సంవత్సరాలు మారినా, కాలం మారినా, ఎంత కాలం మారినా ఎల్లప్పుడూ నూతనమైంది, ఎల్లప్పుడూ జీవం కలిగింది.
దేవుని మనసు ప్రకారంగా, దేవుని చిత్త ప్రకారంగా ఎల్లప్పుడూ నూతనమైంది, ఎల్లప్పుడూ జీవం కలిగింది. ఏంటిది అంటే అది ఒకసారి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19 భాగంలో మాట్లాడుతున్న చదివి చెప్పండి. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 19 సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలది అను శరీరము అను తెర ద్వారా ఏంటిది అది చెప్పండి. నూతనమైనది జీవం కలిగింది. చెప్పండి. నూతనమైనది జీవం కలిగింది. నూతనమైనది జీవం కలిగింది. ఆ రెండు లక్షణాలు ఒకే దానికి ఉన్నాయి. అదేంటిది అంటే అది చూడండి, అది సంఘం. ఒక్కసారి కొలసి పత్రిక 1వ అధ్యాయము 10వ భాగం చూస్తే మీకు అర్థమవుతుంది. కొలసి పత్రిక 1వ అధ్యాయము 10వ భాగాన్ని సంఘము అను శరీరములకు ఆయనే శిరస్సు అన్నాడు. అక్కడ మాట్లాడిన మాట ఏంటి చూడండి. అనగా నూతనమైనది జీవము గలది అను శరీరము అన్నాడు. శరీరం అంటే అర్థం ఏంటంటే సంఘం. ఆ సంఘము మాత్రమే దేవుని దృష్టిలో నూతనమైంది. మన దృష్టిలో 2026 నూతనమైంది కానీ కాదు. దేవుని దృష్టిలో నెలల మారిన, సంవత్సరాల మారిన ఎల్లప్పుడూ కూడా నూతనమైంది, జీవం కలిగింది అంటే సంఘము మాత్రమే. కాబట్టి ఆ సంఘము ఎల్లప్పుడూ నూతనమైంది. ఆ సంఘంలో ఉన్నవారు ఎల్లప్పుడూ కూడా నూతనంగా ఉండాలి, జీవం కలిగిన వారుగా ఉండాలి అనిపించారు. అందుకోసమే జీవము గల సంఘములకు ఎక్కడున్నాడు అన్నమాట పౌరుడి గురించి మాట్లాడుతున్నాడు. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించబడడం అని అన్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం కూడా మాట్లాడాడు. జీవము గలటువంటి దేవుని సంఘములకు వేవేల దేవతల ఎదుగును అన్నాడు. కాబట్టి జీవం కలిగింది, నూతనమైంది అంటే లోక దృష్టిలో నూతన సూత్రం చెబుతారు. కానీ నిజమైన క్రైస్తవులకు మనమే చెప్పాలంటే క్రీస్తు సంఘం మాత్రమే నూతనమైంది, క్రీస్తు సంఘం మాత్రమే జీవం కలిగింది. అంటే ఇది మాత్రమే నూతనమైంది, ఇది మాత్రమే జీవం కలిగింది అంటే లోకంలో ఉన్న ఎన్నున్నవి నిర్జీవమైనవని, అవన్నీ కూడా పాతవైన విషయాన్ని గమనించి మన భక్తి ఎక్కడుందో అనే విషయాన్ని గమనించి దేవుని మహిమాత్మైన కుటుంబాలను మనం ఎదగాలని దేవునికి ఆలోచన దేవుని పిల్లలు. కాబట్టి సంవత్సరాలు మారుతాయి, నెలలు మారుతాయి, క్యాలెండర్లు మారుతాయి, కానీ మరి ప్రాముఖ్యంగా మారాల్సింది ఏంటంటే మన మనసు చూడవచ్చు అన్నమాట. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ భాగాన్ని, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ భాగం చూస్తే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన వర్గం వల్ల రూపాంతరం పొందాలన్నాడు. ఏ మనిషి అయినా, ఏ మనిషి యొక్క జీవితం అయినా నూతనంగా మార్చబడాలంటే కావాల్సింది మనస్సు. మారే మనస్సు, లోబడే మనస్సు, అంగీకరించే మనస్సు, నడిచే మనస్సు ఉండగలిగితే ఏమండి అంత దృష్టమే. అర్థం చేసుకునే మనసు లేకపోతే ఎప్పుడు అగ్నిగుండమే కదా. అర్థం చేసుకునే మనసు లేకపోతే కుటుంబాలు అగ్నిగుండాలి కదా. అర్థం చేసుకునే మనసు ఉంటే అడవిలో ఉన్న, ఎడారిలో ఉన్న, సముద్రంలో ఉన్న నిత్యము సంతోషమే. కాబట్టి మారే మనసు, లోబడే మనసు, అంగీకరించే మనసు, చెప్తే వినే మనసు, లోబడే మనసు ఉంటే ఆ కుటుంబంలో ఆ మనసు జీవితాలు అలాగే ఉన్నాయి. కాబట్టి అదే మాట్లాడుతున్నాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరించవద్దు. ఎందుకంటే లోకమును దాని ఆశయం గతించిపోతాయి కనుక, దేవుని చిత్తం తగ్గించువారి నిరంతరం నిలుస్తారు కనుక మీరు ఈ లోక మర్యాదను అనుసరించక 1 ఉత్తమమును 2 అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో తెలుసుకొని
ఏమన్నా తెలుసుకొని ఏం చేయాలి? తెలుసుకొని పరీక్షించి తెలుసుకొని మీ మనస్సు మారి నూతన వల్ల రూపాంతరం పొందాలన్నాడు. మనసు మారితే రూపాంతరం దాంతగానే నూతనంగా వచ్చేసింది. కాబట్టి మనసు మారకపోతే మన జీవితాల్లో నూతనం అన్నట్టు ఏమి ఉండదు దేవుడి బిడ్డ. కాబట్టి 2026 సంవత్సరం దయకండి దేవుడు మనకు ప్రసాదించారు. కాబట్టి మన జీవితాల్లో ఏమనకూడదంటే దేవునికి ఏమైనా కార్యక్రమం ఏమి లేకున్నట్టుగా నూతన సంవత్సరంలో నూతనమైన మనస్సు, నూతనమైన పేరు, నూతనమైన ఉద్దేశాలు, నూతనమైన తలంపులతోటి దేవునికి మహిమార్థమైన కుటుంబాలను ఎదగాలని, లోకానికి సమాజానికి మాదిరికరంగా, దేవునికి మహిమకరంగా, మనందరి కుటుంబాలకు దీవెనకరంగా, ప్రతి ఒక్కరి జీవితం నూతనంగా వారి జీవితాలు మార్చుకుని దేవుని మహిమకరంగా మార్చడానికి హెచ్చరిస్తూ ఇటు శ్రేష్టమైన అవకాశం తండ్రి దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు సమర్పిస్తూ ఎంతో శ్రద్ధతో దేవుని వాక్యాన్ని ఆలోచించిన అందరికీ కూడా క్రీస్తు ఘనమైన నామానికి కృతజ్ఞమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం. అత్యంత కృపా కనికర సంపన్నుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన